ఏదైనా మర్చిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటిది గతమే మర్చిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమా. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ దెమ్. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. భలే ఉన్నారు. ఒకరు నాన్న పోలిక, ఒకరు అమ్మ పోలిక. నాన్నగారు తాతయ్య దగ్గర తీసుకెళ్తా అన్నారు కదా నాన్నగారు. తాతయ్య దగ్గర తీసుకెళ్లాలంటే దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఎంతకాలం నాన్నగారు? రేపు తీసుకెళ్తా ఎల్లుండి తీసుకెళ్తా అంటారు కానీ ఎప్పుడు తీసుకెళ్ళరేంటి? అసలు తాతయ్య ఉన్నాడా లేడా? రోజు మా స్కూల్ కి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తాతయ్యని తీసుకొని వస్తున్నారు. నాకు ఎంత బాధగా ఉంటుంది మీకేం తెలుసు నాన్నగారు? చెప్పండి, అసలు మీరు మా అమ్మని పెళ్లి చేసుకున్నారా లేక? ఎంత మాట్లాడినావురా? ఎంత పని చేశారండి? కన్నా కొడుకు మీద చెయ్యి వేసుకున్నారు. కడుపును పుట్టినటువంటి కొడుకు అడిగితే నోరు మూసేశారు. కానీ ఈ లోకం నోరు ముయ్యగలరా చెప్పండి? మీ కుటుంబాన్ని పరిచయం చేయమంటే పరిచయం చేస్తాను అని చెప్పారు. పెద్దాడు పుట్టేశాడు. పెద్దాడు పుట్టిన తర్వాత మీ కుటుంబాన్ని అమ్మ నాన్నల్ని పరిచయం చేయమని చెప్పారు. పరిచయం చేస్తానన్నారు. చిన్నోడు పుట్టేశాడు. ఎప్పుడండి మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేస్తారు? ఈ ప్రపంచానికి మీ భార్యలనే భాగ్యానికి నేను నోచుకోలేదు. ఇప్పుడే మా అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్తా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం. మీ అబ్బాయికి ఏమైందో డాక్టర్ గారిని కనుక్కోండి. మా బాబుకి ఏమైంది డాక్టర్? కారు ప్రమాదంలో రాజాబాబు గతం మర్చిపోయాడు. గతం గుర్తుకొస్తే ప్రమాదం గుర్తుకొస్తుంది. ప్రమాదం గుర్తుకొస్తే ప్రాణాలు పోతాయి. అయ్యో, అంటే ఇప్పుడు నేను తండ్రిని తల్లి అని గుర్తు కూడా చేయొద్దా? ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు దగ్గర ఉన్నారా? లేవు బాబు. మీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. డాక్టర్ గారు, మా ఆయన ప్రమాదం జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నేను ఉండొచ్చా? మీరు అస్సలు ఆయన పక్కనే ఉండకూడదు. మీరు ఉన్నారు అంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఇన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను వేరే రోగులు చూసుకోవాలి. ఉంటాను. బాబు, ఎవరు మీరు? నేను నీ తండ్రిని బాబు. నువ్వు? నీ అమ్మని. మరి నువ్వు? ఇంట్లో పని మనిషి. భగవంతుడా, అరే పర్ఫార్మెన్స్. మీ పేరు? రంగమ్మ. ఈ ఇద్దరు పిల్లలు ఎవరు? నా పిల్లలే బాబు. మీ ఆయన ఎక్కడ? అసలు ఉన్నాడా? దుబాయ్కి వెళ్ళాడు. ఊర్లో వాళ్ళకి తెలిసిన విషయం కూడా నీకు తెలియటం లేదు. చెప్పు రంగప్ప, బాబు, మీ ఆయన ఏం చేస్తుంటా? అసలు ఉన్నాడా? నీ కొడుకును తీర్చుకోవడం కోసం ఇద్దరు పిల్లలు కనీసం రోడ్డు మీద ఇద్దరు పిల్లలు కనేస్తే వీళ్ళు సమాజంలోకి వెళ్తున్నప్పుడు మీరు నాన్న ఏం సమాధానం చెప్తారా? రాస్కల్. మీరు హత్తులు మీరుతున్నారు మిస్టర్. ఎవరి మీద ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? బాబా, ఏవే నంగనాచి, కాలు జారిన తల్లి, నోరు జారిన కొడుకు, చేసినవన్నీ చేసి ఇప్పుడు ఏవీ తెలియనట్టు కొడుకుని కొట్టి డ్రామాలు చేస్తుంటా. అయినా ఎలా పోతారా పోటీ? Get out! బావానా? ఎవరు నాన్న ఇది? నా చెల్లెలు కూతురు. ఏవి అందం, ఏవి చెత్త. నాకు ఇలాంటి మేనకోడలు ఉందని తెలియదు. పేరు? రోసి. రోజీ. అలా ఎస్టేట్ వరకు వెళ్ళి కాఫీ తోటలు చూసుకుంటూ వద్దామా? ఏమైందిరా? పువ్వుకి పురుగు పట్టిందే గారు. తొక్కి తీస్తున్నా. సరే రోజీ, నీతో కాసేపు సరదాగా మాట్లాడు. మన ఎస్టేట్ వ్యవహారాలని నువ్వే చూసుకో. అలాగే బాబు. కాఫీ తాగుతావా? ఏం పేరు రా నీ పేరు? రాము. ఈ పేరు తెలుసు గానీ నాన్నెవడో తెలియదు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ. నీ పెదాలను తాగుతుంటే కాఫీ కూడా అమృతులా మారుతుంది. షుగర్ లేదు బాబా దీంట్లో. ఇప్పుడు తాగు.
ఎలా ఉంది? తీయగా ఉంది. ఏమైందిరా రాము? అడ్డంగా బలిసిన ఎలకొకటి దాపరిచింది అయ్యగారు ఇంట్లో. అడ్డంగా బలిసిన దాన్ని ఎలకన్నారా? పందికొక్కు అంటారు. అదే బాగా తొప్పి తిని ఈ కొంపలోనే తిరుగుతుంది. ఎప్పుడు పోతో ఆ పాడు పంది కొక్కు. రోజీ, బావా నువ్వేం బాధపడ. మా అమ్మా నాన్నతో మాట్లాడి రేపే మనం పెళ్లి చేసుకో. అరే రాము, అయ్యగారు మా ఈడు జోడి ఎలా ఉంది? చిలక గోరింకలో ఉంది అయ్యగారు. అది శిలకా గోరిక కాదురా, చిలకా గోరిక. రంగమ్మ, నువ్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చెయ్యాలి. బాబు హనీమూన్కి ఎక్కడికి వెళ్తాం? ఇంట్లోనే చేసుకుందాం. రంగమ్మ, నువ్వు ఏవి అనుకోకపోతే పెళ్ళైన తర్వాత ఆ శోభన మంచాన్ని నువ్వే సిద్ధం చేయాలి. బాబు పూలన్నీ నువ్వే అరేంజ్ చేయాలి. చెప్పారుగా, ఇట్రండి. బావా నేను మా అమ్మ నాన్నకి చెప్పొస్తాను ఈ విషయం. వెళ్ళు. నాన్నగారు, మీరు వెళ్ళి ఆ పెళ్లి ఏర్పాట్లో ఉండండి. తెల్లవారేసరికి పెళ్లి జరిగిపోవాలి. ముహూర్తాలు లేవు బాబు ఇప్పుడు. అనవసరం. రాస్కల్, గెట్ అవుట్. రంగమ్మ, బాబు వయసులో ఉన్నాం. కోరికలు ఈ వయసులో సహజం. ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచన రాలేదు. రంగమ్మ, బాబు నీకు జీవితాన్ని నేనిస్తాను. ఏ నుదుటిని బొట్టునైతే నువ్వు బాధపడుతున్నావు, ఆ బొట్టును నేను దిద్దుతాను. ఫలానా వాడు నాన్నని చెప్పుకోలేక మీరు పడుతున్న బాధను నేను తీరుస్తాను. ఇదే కావాలి అయ్యగారు మాకు. కంగారు పడకండి. ఇప్పుడే మీ అమ్మకు ఒక మంచి సంబంధం చూస్తాను. బాబు నాకు ఆ ఉద్దేశం లేదు, ఆ కోరిక అంతకన్నా లేదు. కోరికలు అనేవి మనసులోంచి పుట్టవు, ఎదుటి వ్యక్తిని చూసినప్పుడే పుడతాయి. నువ్వు ముస్తాబయ్యుండు, నీకు కాబోయే ముగ్గుని నేను తీసుకొస్తాను. ఏంటమ్మా ఇది? నీ మొగుడు నీకు ఇంకొక మొగుడిని చూస్తున్నాడమ్మా. ఇదే కర్మమ్మ మనకి. మీ నాన్నని చెప్తే మీ నాన్న ప్రాణాలు పోతాయని ఇంతవరకు ఆగానురా. ఏం జరుగుతుంది? నేను ఇట్లా చెప్ అబ్బో పర్ఫార్మెన్స్. అమ్మా, నాన్న, రేపు ఉదయం నా కళ్యాణ మండపంలోనే రంగమ్మకు కూడా పెళ్లి జరగాలి. పెళ్లి కొడుకును కూడా చూసేశాను. నువ్వు ఎంత ఎమోషన్ ఇచ్చినా ఎడిటింగ్ లో అంత పడవు. ఏంటి తాతయ్య ఇది? నా చేతిలో ఏం లేదురా. ఏం జరుగుతుంది? అబ్బా, 1940లో నంది పెట్టలేదు కానీ లేకపోతే మీకే వచ్చేది. బాబుకి పాలు తాగే అలవాటు ఉంది. రాత్రి వేళ వాడికి 5 గ్లాసులు పాలు ఇవ్వమ్మ. రాజాబాబు, రంగమ్మ, పాలు తాగండి. అక్కడ పెట్టేసి వెళ్ళి. చల్లారిపోతాయి, తొందరగా తాగండి. క్షణం మొదలైనదో ఎదలే కలిపి ఎదురైనదో. దేవుడా, ఈ కర్మంతా చూడాల్సి వచ్చింది. రంగమ్మ, బాబు, రాజాబాబు, ఏం చేస్తున్నారు మీరు? నేను పాపం చేశాను. లేదు బాబు, మీరు పుణ్యం చేశారు. ఎవరో పాతాల చెత్తకు చేరాల్సిన పువ్వుని నా కాలితో నేనే నడిపేశాను. ఎవరి పాదాల దగ్గరికి చెందాలో, ఏ దేవుడి దగ్గరికి చెందాలో అక్కడికే చేరాయి నా పువ్వులు. ఏం మాట్లాడుతున్నావు? పాపం చేశానంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. లేదు లేదు, మీరు పుణ్యమే చేశారు. లేదు. అబ్బా, నాన్న, నా మరదలతో పెళ్లి రద్దు చేయండి. నేను ఇప్పుడే రంగమ్మని పెళ్లి చేసుకుంటున్నా. రా రంగమ్మ, ఇదే నీకు సరైన న్యాయం. ఈ సమాజానికి ఒక విషయం దాచాలి. ఏంటి? పిల్లలు పుట్టినాక పెళ్ళెందుకు చేసుకున్నారని అడుగుతా. లేదండి, మేము ప్రేమించుకున్నాం, పెద్దలు తెలియకుండా పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కనేసి పెద్దవాళ్ళని కలుద్దామని వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి నా మతి భ్రమించి ఆ గతం గుర్తుకొచ్చి పెళ్లి చేసుకున్నామని ఒక ఘోరమైన అబద్ధాన్ని మీరు ఈ సమాజానికి చెప్పాలి. ఇక హ్యాపీగా గడిపేద్దాం. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు పొదరిల్లు పొదరిల్లు. జడ్జెస్, ఎలా అనిపించింది ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీకు? అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు.
ఎన్ని జన్మలు ఎత్తినా కలుస్తూనే ఉన్నారు ఇద్దరు. వీళ్ళిద్దరు బాగున్నారు కొడుకులు, అమ్మ పోలిక నాన్న పోలిక. చాలా బాగున్నారా? ఆ కాలంలో ఉన్న మూవీ చూసినట్టే అనిపించింది పర్ఫార్మెన్స్ చూస్తుంటే. బాగుంది, ఎంటర్టైనింగ్ అనిపించింది. థ్యాంక్ యూ రోజా గారు. మనో గారు మంచి ట్విస్ట్ పెట్టారు డ్రామాలో. ఆ యాక్సిడెంట్ అవటం, యాక్సిడెంట్ తర్వాత మతిపోయి ఆఖరిలో ఆ ఒక్క సంఘటన జరిగిన సమయం ఆనంద డోలికల్లో ఊగించే ఒక పరిస్థితికి తీసుకొచ్చింది ఆ కుటుంబాన్ని. జీవించారు అప్పారావు గారు, భాస్కర్ గారు, అందరూ వెరీ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్. మరి డైరెక్టర్ గారు విజయ్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్క్రీన్ ప్లే? ఒక మినీ కథ చెప్పినట్టుగా ఉంది. సూపర్. థ్యాంక్ యూ సార్. మాల్విక, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా చాలా ఫన్నీగా ఉందండి. రాజ్ గారు అండ్ సప్తగిరి గారు అయితే ఫుల్ గా నవ్వుకున్నారు ఈ స్కిట్ చూసేటప్పుడు. ఏం గుర్తుకొచ్చిందండి మీకు? నేను బాగా చేసింది మాత్రం మనోడు పువ్వు కింద తొక్కేస్తాడు. చాలా బాగుంది, చాలా చేశాను నేను. సప్తగిరి గారు బాగుందండి. పండంటి కాపురం అండ్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అయితే తలుచుకొని నవ్వేలా ఉన్నాయి. సూపర్. థ్యాంక్ యూ.